హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ మన 7th క్లాస్ పాలిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్సీఆర్టీ చెప్పుకుంటున్నామండి. 7th క్లాస్లో ఫస్ట్ యూనిట్ అనేది అయిపోయింది. సెకండ్ యూనిట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అనమాట, అంటే యూనిట్ 2 అనమాట. ఈ యూనిట్ 2లో లెసన్స్ అనేవి చాప్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం యూనిట్ 1 కనుక మనం ఆల్రెడీ చూస్తే ఇంతకుముందు చూసాం. ఇప్పుడు యూనిట్ 2లో వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్స్ కలిపి యూనిట్ 2గా ట్రీట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఏం చెప్తారంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, అంటే ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క రాష్ట్ర విధానం ఏదైతే ఉందో, ఎన్నికల విధానం కావచ్చు, రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం గురించి మొత్తం ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు లెసన్లో మనం ఈ యొక్క ప్రభుత్వం అంటే 3 అంచెలుగా ఉంటుందని, ఏది లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనే దాని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇంతకుముందు లెసన్లో 6th క్లాస్ చాప్టర్లోనే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ మూడింటి గురించి మనం చెప్పుకున్నాం. సో ఆల్రెడీ లోకల్ గవర్నమెంట్ పంచాయతీ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు 6th క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ 7th క్లాస్లో మనం ఏం తెలుసుకుంటామంటే స్టేట్ లెవెల్ గవర్నమెంట్ గురించి తెలుసుకుంటాం అనమాట. ఈ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ నెక్స్ట్ 8th క్లాస్లో వచ్చేసి మనకు సెంటర్ గురించి వస్తుంది. ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్ గవర్నమెంట్లో అసలు రోల్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అనేది దాని యొక్క విధి విధానాలు అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క అంటే ప్రజల పరిపాలనలో ప్రభుత్వం యొక్క భాగం ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా దీంట్లో ఈ లెసన్లో మనకు దేని గురించి చెప్తారంటే హెల్త్ గురించి చెప్తారనమాట. అంటే ప్రభుత్వం అనేది ఒక రాజ్యాన్ని, అంటే ప్రభుత్వం అంటే ఏంటి, మామూలుగా ఇంతకుముందు రాచరికం అనేది ఉండేది, రాజే అన్నింటినీ కంట్రోల్ చేసేవాడు. ఈ రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజలే రాజులు అనమాట. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో పాలకులు. సో ఆ పాలకులు ఎలాంటి పనులు అనేవి చేస్తారు, ప్రజాహితమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, ఈ యొక్క సమాజాన్ని ఒక ఆర్డర్లో నడపడానికి కావాల్సినటువంటి ఏవైతే చర్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి విధానాలన్నింటినీ నడిపిస్తారు. సో దానికి సంబంధించి మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత హౌసింగ్ ఒకటి, డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి పనులు. ఎందుకంటే ఇవన్నీ కూడా అందరి యొక్క సామూహిక అవసరాల కోసం ఏర్పాటు చేయబడినాయి. విద్య అనేది ఏ ఒక్కరికో కాదు, అందరికీ కావాల్సింది. ఆరోగ్యం అందరికీ కావాల్సిందే. ఎన్వైర్న్మెంట్ అందరికీ కావాల్సిందే. తర్వాత యొక్క ఇళ్ల నిర్మాణం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అందరినీ ఉద్దేశించినాయి. కాబట్టి అందరినీ ఉద్దేశించడానికి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, ఒకవేళ అంటే ఎవరైనా కానీ మనం సపోజ్ ఏదైనా కానీ మన ఇంట్లో ఏమైనా వస్తువులు కావాలి, ఆ వస్తువుకు సంబంధించి ప్రభుత్వం ఏం పట్టించుకోవాలంటే ఎవరు ఇండివిజువల్గా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కొనుక్కుంటారు. సో అలాంటి కామన్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు రోడ్స్ అనేవి కామన్గా కావాల్సిందే, ఆరోగ్యం అనేది కామన్గా కావాల్సిందే, ఈ యొక్క ఇల్లు నిర్మించుకోవడానికి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూడాలి. అవన్నీ కూడా ఏ ఒక్కడి వల్ల చేయలేరు. అక్కడ ఇంట్లో మనకు గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వస్తువులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటారు. సో ఇవి గవర్నమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి పనులు అనమాట. సో మనకు హెల్త్ విధానం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అంటే హెల్త్ అంటే ఏంటి అంటే ఏదైతే అనారోగ్యం లేకుండా ఉండకపోవడమే ఆరోగ్యం అనమాట. అంటే ఎటువంటి రోగకారకమైనటువంటి యొక్క క్రిములు కావచ్చు, రోగకారకమైనటువంటి విధానం లేకపోవడాన్ని మనం ఆరోగ్యం అంటాం అనమాట. సో ఆ ఆరోగ్యం అనేది రకరకాలుగా చెప్పచ్చు. ఒకటి డిసీజ్ రూపంలో మనకు రావచ్చు, ఇంకోటి పోషకాహార లోపం వల్ల రావచ్చు, ఇంకొకటి ఏంటంటే మన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో, పరిసర ప్రాంతాలు అనేవి శుభ్రంగా లేకపోయినా కానీ, ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా మన ఆరోగ్యం అనేది సక్రమంగా ఉండదు. సో ఈ అన్నిటి అంశాలని బ్యాలెన్స్ చేసేదే మనకు హెల్త్ సిస్టమ్ అనమాట. సో మనం చూసుకుంటే ఈ యొక్క క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలా, దాంతోపాటు ఈ యొక్క పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా ఈ యొక్క హెల్త్లో ఒక భాగమే. కాబట్టి దీని మీదటువంటి చర్యలు కూడా ప్రభుత్వం అనేది తీసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి మనకు భారతదేశంలో యొక్క హెల్త్ కేర్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే, మన భారతదేశంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి సంవత్సరం ఏటా 30,000 మంది డాక్టర్లు అనేవాళ్ళు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలో ఈ యొక్క విద్యను ముగించుకొని బయటకు వస్తున్నారు. కానీ దానికి కౌంటర్గా ఇక్కడ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అందరూ కూడా అర్బన్ ఏరియాస్లో సెటిల్ అవుతున్నారు, రూరల్ ఏరియాస్లో ఎవరు ఉండట్లేదు. అంటే ఎంతమంది డాక్టర్లు వచ్చినా కానీ వాళ్ళు అర్బన్కే ఫిక్స్ అవుతున్నారు, కానీ రూరల్ ఏరియాలో డాక్టర్ అనేవాడు లేకుండా పోతున్నాడు. సో ఈ యొక్క నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేవాళ్ళు ఇంతమంది వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పాపులేషన్కి అనుగుణంగా, అంటే అక్కడ ఉన్న జనాభాకు, రూరల్ ఏరియాలో ఉన్నంత జనాభాకు సరిపోయేంతమంది డాక్టర్లు అయితే లేరనమాట. తర్వాత మనం ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి చూసుకుంటే 1950s ప్రకారం చూసుకుంటే మనకు పూర్తిగా ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఏవైతే ఉన్నాయో 2717 ఉన్నాయి. ఏది 1950s. 1991లోకి వచ్చేసరికల్లా 11,174 హాస్పిటల్స్ ఉన్నాయి. 2017కి వచ్చేసరికల్లా ఆ కౌంట్ ఎంత అయిందంటే 23,583 హాస్పిటల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన పరిస్థితుల్లో గణాంకాల ప్రకారం చూసుకుంటే టీబీ వల్ల, ట్యూబర్క్యులోసిస్ వల్ల ప్రతి సంవత్సరం 5 lakhs మంది చనిపోతున్నారు. తర్వాత ఏదైతే ఈ యొక్క ఇండిపెండెంట్ అంటే సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో, మలేరియాకి సంబంధించి కొన్ని రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాటి కారణంగా ఏంటంటే చాలామంది 2 million మంది మలేరియా కారణంగా, ఇలాంటి కారణాల వల్ల
కేసెస్ అనేవి ఫైల్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇంత యొక్క ఆరోగ్య పరిస్థితులు మరుగైనప్పటికీ కూడా పరిస్థితులు అనేవి ఏమాత్రం మారలేదన్నమాట. దాంతోపాటు మన భారతదేశం అనేది మెడికల్ టూరిస్ట్ అనేవాళ్ళు ఎక్కువ. అంటే టూరిస్ట్ అంటే ఏంటి, మన భారతదేశం సందర్శనార్థం వచ్చేవాళ్ళు టూరిస్టులు అంటాం. మెడికల్ టూరిస్టులు అంటే అర్థం ఏంటంటే మన భారతదేశానికి వైద్యానికి వచ్చే వాళ్ళని వాళ్ళు ఏమంటామంటే మెడికల్ టూరిస్టులు అంటాం అనమాట. అలాంటి వాళ్ళు మన భారతదేశం కోసం, మన భారతదేశానికి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం వస్తారు. ఎందుకని ప్రపంచంలో కల్లా అత్యంత ఉత్తమమైనటువంటి వైద్య విధానాన్ని తక్కువ ఖర్చుతో చాలా బెస్ట్ అనేది వాళ్ళలోనే బెస్ట్ యొక్క కేర్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ. ప్రపంచ దేశాల్లో ఖరీదుతో పోల్చుకుంటే మన భారతదేశంలో యొక్క వైద్యానికి అయ్యే ఖర్చు తక్కువ అనమాట. మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి మన భారతదేశం ఖర్చు అనేది ఎక్కువైనప్పటికీ కూడా మన భారతదేశంలో సూపర్ స్పెషాలిటీ కాస్ట్ అనేది మనకైనా చూసుకుంటే ప్రపంచంలో ఇతర దేశాల కన్నా చాలా తక్కువ అనమాట. సో అందుకోసం మెడికల్ టూరిస్ట్ అనేవి కూడా వస్తారు. వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకుని వెళ్తారనమాట. కానీ ఇలాంటి ఇంత అభివృద్ధి చెందినటువంటి మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి రూపంలో వచ్చేవి కావచ్చు, అలాంటి డిసీజ్ అనేవి 21% అనేవి ఏవైతే డయేరియా, వామ్స్, హెపటైటిస్ అవన్నీ వస్తున్నాయి అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క సరైనటువంటి ఈ యొక్క క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. దాంతోపాటు ఇంకా నెక్స్ట్, ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెడిసిన్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మెడిసిన్ రిలీజ్ చేసే దేశం ఏదంటే మన భారతదేశం అనమాట. సో అది ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో సగానికి సగం మంది చిల్డ్రన్కి ఏంటంటే సరైనటువంటి పోషక ఆహారం అనేది లేదు. సో అండర్ న్యూట్రిషన్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. మనం వైద్యంలో యొక్క థర్డ్ లార్జెస్ట్ మెడిసిన్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా మనకు మెరుగైనటువంటి యొక్క విధానం అనేది లేదు. సో ఇప్పుడు మనకు హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్స్ ఉండాలా, హెల్త్ సెంటర్స్ అనేవి ఉండాలా, ల్యాబొరేటరీస్ ఉండాలా, టెస్టింగ్స్ ఉండాలా, అంబులెన్సెస్ ఉండాలా, బ్లడ్ బ్యాంక్స్ ఉండాలా, ఇవన్నీ కలుపుకుంటేనే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించింది అనమాట. దాంతోపాటు క్వాలిఫైడ్ పీపుల్ అనేవాళ్ళు ఉండాలి. డాక్టర్లు, టెక్నీషియన్లు, నర్సెస్ వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మాత్రమే. దాంతోపాటు ప్రైమరీ యొక్క హెల్త్ కేర్ సెంటర్స్లో కావాల్సినటువంటి ఈ యొక్క ప్రైమరీ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు, క్లినిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అన్నీ ఉన్నప్పటికీ కూడా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అంత బాగా రన్నింగ్లో లేదనమాట. కారణం ఏంటంటే సరైనటువంటి నిధులు అనేవి లేవన్నమాట. సో యొక్క 100 and thousands ఆఫ్ విలేజర్స్ అనే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందుబాటులో లేక వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారు, లేదా లేదా సిటీల్లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారనమాట. సో ఇప్పుడు మనకు ఎక్కువగా ముఖ్యంగా మనం చూస్తే ఇందాక మనం 2 కాలమ్స్ అనేవి చూసాం. మనం రైట్ కాలము, లెఫ్ట్ కాలం చూస్తే మన భారతదేశంలో మెరుగుపడినటువంటి విధానాలు, మెరుగుపడినప్పటికీ దాంట్లో ఉన్న లోపాలు అనేవి మనం ఇందాక 2 రకాలుగా చూసాం. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ ద్వారా చెప్పుకుందాం. హకీం షేక్ అనే అతను ఇక రైల్లో నుంచి పొరపాటున జారిపడి యాక్సిడెంట్కి గురయ్యాడు. అతను ఏంటంటే ఎప్పుడు జరిగింది, 1992లో జరిగిందనమాట. సో అతను ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర అన్ని హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరు అతను జాయిన్ చేసుకోలేరనమాట. కొన్ని చోట్ల పోతేనేమో సరైనటువంటి డాక్టర్ లేరని, కొన్ని చోట్ల ఇంకో హాస్పిటల్కి వెళ్తేనేమో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేవని, అలా ఒక దగ్గర 10 హాస్పిటల్ మాడాడు. 14 గంటల సమయం అనేది, అంటే యాక్సిడెంట్ గురైన తర్వాత 14 గంటల సమయం అనేది చాలా అమూల్యమైనటువంటి టైం అనమాట ఒక మనిషిని కాపాడడానికి. సో అంత టైంకి అతనికి సరైనటువంటి వైద్య విధానం దొరకలేదు. సో తర్వాత అతను ఏం చేశారు, వాళ్ళు నెక్స్ట్ అంటే దాంట్లో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. సో అతను పూర్తిగా మరణంతో పోరాడి చివరికి బతికాడనమాట. సో అలాంటి పరిస్థితులు, అంటే హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా వైద్యం అందించలేనంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి హాస్పిటల్, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఉన్నాయన్నమాట. దాంతోపాటు మనకు ఇంకో స్టోరీ చెప్పారనమాట. దీంట్లో అమన్, రాజన్ అనే 2 పీపుల్ ఉన్నారు. ఈ యొక్క అమన్ అనే అతను పూర్ ఫ్యామిలీకి చెందినవాడు. రాజన్ అనే అతను అంటే మంచి రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు అనమాట. వీళ్ళిద్దరికి ఒకేసారి వైరల్ ఫీవర్ వచ్చింది. ఈ యొక్క రాజన్ అనే అతను మాత్రం ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ చాలా డీసెంట్గా ఉంది, డాక్టర్ టెస్టింగ్ అన్నీ జరిగిపోయినాయి. 500 ఫీజు అనేది తీసుకున్నారు. అతనికి ఆన్ ది స్పాట్లో టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఎమ్మటే వాళ్ళు ఇంజక్షన్లు అవి ఇచ్చారు. అతను 2 రోజుల్లో కోలుకున్నాడు. ఈ యొక్క అమన్ అనే అతను మాత్రం పూర్ ఫ్యామిలీ కాబట్టి అతను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అతను ఒక పెద్ద ప్రొలాంగ్డ్ లైన్లో ఉన్నాడు. అతనికి టెస్టింగ్ కోసం వెళ్తే ఆ టెస్ట్ కూడా పెద్ద ప్రొలాంగ్డ్ లైన్లో ఉంది. ఆ లైన్లో ప్రొలాంగ్డ్ అయిన తర్వాత టెస్టింగ్ ఇచ్చిన తర్వాత 3 days పట్టింది ఆ టెస్ట్ రిజల్ట్ తెలియడానికి. 3 days తర్వాత మళ్ళీ కొత్త డాక్టర్ వచ్చాడు. సో ఆయన మందులు ఇచ్చాడు, తగ్గిపోయింది ఇతనికి కూడా. కానీ ఇతనికి మాత్రం ఎక్కువ టైం పట్టింది. అతనికి 2 రోజుల్లో తగ్గడానికి పట్టిన సమయం అయితే ఇక్కడ ఇతనికి దగ్గర వారం రోజులు దాకా పట్టింది అనమాట టెస్టింగ్కి వాటన్నిటి చూస్తే. సో దీని ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో పబ్లిక్ హెల్త్ సర్వీసు, ప్రైవేట్ హెల్త్ సర్వీస్ అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారనమాట. ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సర్వీస్ అంటే ఇందాక మనం ఏవైతే ఎక్విప్మెంట్స్ హెల్త్కి అవసరం అని చెప్పామో అది ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలా, మనం ఏవైతే పన్నుల రూపంలో ట్యాక్సులు కడతామో ఆ ట్యాక్సుల నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క
ఫండింగ్స్ అనేది ఇవ్వాలన్నమాట. అదే ప్రైవేట్ రంగ సంస్థలకైతే ఎవరో ఒక పెద్ద పెద్ద డాక్టర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం ట్యాక్సుల రూపంలో అయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి ట్యాక్సుల రూపంలో ఈ పబ్లిక్ నడుస్తుంటాయి. ఈ ప్రైవేట్ సంబంధించిన రంగ సంస్థలకి ఏంటి, ఈ యొక్క ఎవరైనా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, లేకపోతే యొక్క ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుబడులు పెట్టి హాస్పిటల్ నిర్మిస్తారనమాట. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అంటే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి 2 ముఖ్యమైనటువంటి అంశాలనే ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఒకటి, వ్యాధిని నిర్మూలించాలి, వచ్చిన వ్యాధిని తగ్గించాలి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా. దాంతోపాటు కొన్ని వ్యాధులు రాకుండా అరికట్టే విధంగా చేయాలి. ముఖ్యంగా టీబీ, మలేరియా, జాండీస్, కలరా అలాంటి విధానాలన్నీ కూడా మన భారతదేశం, డయేరియా, చికెన్ గునియా ఇవన్నీ రాకుండా కూడా ముందే చర్యలు టీకాల రూపంలో కావచ్చు, లేకపోతే ప్రజలకు అవేర్నెస్ కలిగించడం, అనారోగ్యకరమైన పరిస్థితులు రానియకుండా చూడటం, అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా ప్రజల్ని అంటే దాన్ని బాగా ఎడ్యుకేట్ చేయడం, దానికి సంబంధించి చేయాలన్నమాట. అంటే దీని ప్రకారం ఏంటంటే ముందు వ్యాక్సినేషన్ విధానం కూడా దీంట్లో భాగమే. పోలియో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే హెపటైటిస్ సంబంధించినటువంటి పోలియో, టీబీ కావచ్చు, తర్వాత మసూచి అలాంటి వాటికి సంబంధించినటువంటి టీకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇందాక మనం హకీం షేక్ అనే అతని గురించి మాట్లాడుకున్నాం కదా, అతనికి తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు కోర్టులో కేసు వేశారనమాట హకీం షేక్ మీద. సో అప్పుడు సుప్రీంకోర్టు అనేది హకీం షేక్ తీర్పు ఇచ్చింది. సో ఎవరైతే డాక్టర్ 10 హాస్పిటల్ తిరిగినా కానీ అతనికి వైద్యం చేయలేదు కాబట్టి, అంటే ట్రీట్మెంట్ లేని హాస్పిటల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అందువల్ల ఏంటంటే అతను ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి అతను ఖర్చు అయిందో అతను బతకడానికి, ఆ ఖర్చు అంతా కూడా పూర్తిగా ఈ యొక్క గవర్నమెంటే భరించాలి, ఏదైతే ఉందో ఆ గవర్నమెంటే భరించాలని చెప్పేసి, ఆ ట్రీట్మెంట్ మనీ మొత్తం గవర్నమెంటే భరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి మనం కనుక చూస్తే ఏంటంటే ఇక్కడ ఏంటంటే అంటే భారతదేశం మొత్తంలో చాలా వరకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇవి మన ప్రైవేట్ రంగ ఫెసిలిటీస్ అనేవి మనకు అర్బన్ ఏరియాలోనే కాకుండా రూరల్ ఏరియాలో కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఆర్ఎంపీ డాక్టర్లు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రైవేట్ దానికి సంబంధించిన వాళ్ళు. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లోనే అన్నీ ఉంటాయి. దాంట్లో మనకు తెలుసు కదా, ఎక్స్రే అక్కడే ఉంటుంది, స్కానింగ్ అక్కడే ఉంటుంది, సిటీ స్కాన్ ఏదైనా కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో ఈవెన్ ద మెడిసిన్స్ కూడా అక్కడే మనకు అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థల్లో ఏంటంటే చాలా వరకు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారనమాట. వీళ్ళు ఏదైతే ఉందో ట్రీట్మెంట్ కోసం అంటే తక్కువగా చిన్న చిన్న మందులతో పోయే రోగాలకు కూడా పెద్ద పెద్ద మెడిసిన్స్ అనేవి, అంటే ఆ మందులు అమ్మడానికి సెల్లింగ్ మెడిసిన్స్ కోసం పెద్ద పెద్ద మెడిసిన్స్ ఇవ్వటం అలాంటివి చేసి యొక్క డబ్బులు ఆధారిత అంటే డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే ఉండే విధంగానే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేర్ ఈక్వాలిటీ. మనం ఇందాక అంటే లాస్ట్ లెసన్లో మనం చెప్పుకున్నాం, డెమోక్రసీలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీకి సంబంధించి మనకు ఈ హెల్త్ కేర్ సిస్టంలో కూడా ఈక్వాలిటీ కావాలి. ఇక్కడ హెల్త్ కేర్ సిస్టంలో ఈక్వాలిటీ ఎక్కడుంది? మనం పబ్లిక్ రంగ సంస్థలు మనం ఏవైతే పబ్లిక్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి డిఫరెన్స్ చూసుకుంటే ఈక్వాలిటీ అనేది లేదు. ఎవరైతే డబ్బు ఉంటుందో వాడికే ఎక్కువ మనకు ఫిచ్చింగ్ అనేది ఉంటుంది, కానీ డబ్బులు అలా కాకుండా ఈక్వాలిటీ అనేది లేదనమాట. సో ఇక్కడ ఈక్వాలిటీ అనేది లేదనమాట. మనం చూసుకుంటే రూరల్ ఏరియాలో మన గవర్నమెంట్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పబ్లిక్ హాస్పిటల్లో కూడా మనం చూసుకుంటే రూరల్ ఏరియాలో ఉన్న హాస్పిటల్ ఒక రకంగా ఉంటుంది, దాని తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్న హాస్పిటల్ ఒక రకంగా ఉంటుంది. సో మోర్ ఫెసిలిటీస్ అనేవి అర్బన్ ఏరియాలో ఉంటాయి. అంటే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒకే రోగాలు రావా? వస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఈక్వాలిటీ అనేది లేదు మన భారతదేశంలో. ముఖ్యంగా ఈ యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఈ యొక్క మెడిసిన్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. రకరకాల కంపెనీలు అనేవి ఒకే రకమైన మెడిసిన్ రకరకాల రేట్లతో ఉంటాయి. సో మన భారతదేశంలో చాలా వరకు ఏంటంటే బేర్లీ 20% మంది మాత్రమే ఈ మెడిసిన్స్ కావచ్చు ఈ యొక్క హాస్పిటల్ ఖర్చు అనేది పెట్టగలరు అనమాట. రిమైనింగ్ 40% ఏంటి అంటే ఇంకా మిగతా అంటే ఒక 40% మాత్రం ఏం చేస్తారంటే ఎక్కడైనా అప్పులు తెచ్చో, లేకపోతే వాళ్ళ యొక్క ఉన్న వస్తువుల్ని బంగారాన్ని నమ్ముకోవటం, పొలాలను నమ్ముకోవటం, ఇల్లు నమ్ముకోవటం అలాంటివి చేసి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది అంటే ఏదైతే హాస్పిటల్ ఖర్చు అనేది పెడతారు. ఇంకా మిగిలిన 40% మంది ఏమీ చేయలేరు అనమాట, చనిపోతారు వాళ్ళు వస్తే. సో ఇక్కడ ఇల్నెస్ అనేది మనం కనుక చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఒకటికి వచ్చిందంటే సేమ్ ఆ యొక్క వ్యాధి ఒకటి తగ్గినా కానీ రిపీటెడ్గా మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఎందుకని వ్యాధులు అనేవి యొక్క మన భారతదేశంలో పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వస్తామండి. ఎందుకని వాళ్ళకి అండర్ న్యూరిష్మెంట్ అనమాట. ఎక్కువ సమతులిత ఆహారం లేకపోవటం వల్ల ఆ వ్యాధి అనేది ప్రతి ఒక్కళ్ళకి సంభవించే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ అనేది, తర్వాత ఎడిక్వేట్ సరైనటువంటి హౌసింగ్ ఉండాలి, చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉన్నటువంటి ఇల్లు ఉండాలి. మనం భారతదేశంలో కొన్ని రూరల్ ఏరియాలు కావచ్చు, లేకపోతే నగరాల్లోని కొన్ని మురికివాడల్లోకి వెళ్తే భయంకరమైనటువంటి పరిస్థితులనే చూస్తాం అనమాట. సరౌండింగ్స్ అనేది భయంకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క ఆరోగ్యం అనేది ఈక్వల్గా ఇవ్వటం అనేది అసాధ్యం అనమాట. మనం కనుక చూస్తే ఈ యొక్క వ్యాధులకు కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మనీ. ముఖ్యంగా ఏంటంటే డబ్బు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల సరైనటువంటి వసతులు లేకపోవటం, దాంతోపాటు సరైనటువంటి యొక్క ఆహారం తీసుకోకపోవడం అనేది చాలా వరకు మనకు కనపడుతుంది. దీంట్లో ఎక్కువగా సఫర్ అయ్యేది ఎవరంటే ముఖ్యంగా ఉమెన్ అనమాట. ఎందుకని ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. ఇలాంటి సమయంలో వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసేది సమాజంలో ఎవరంటే ఉమెన్స్ అనమాట. సో ఈ ఉమెన్స్ సంబంధించినటువంటి యొక్క హెల్త్ కేర్ సంబంధించినటువంటి చాలా ఏరియాస్లో
ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ట్రైబల్ ఏరియాస్లో అయితే ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, సెంటర్స్ అనేవి సరిగా ఉండవు. సో వాళ్ళకి అలాంటి సమయంలో ఈ యొక్క ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీస్కి కూడా అవైలబిలిటీ అనేది ఉండదన్నమాట అలాంటి ఏరియాల్లో. సో మనం ఏం చేయాలి, దీని గురించి ఏం చేయాలి అంటే ఈ ప్రభుత్వం అనేది రెస్పాన్సిబిలిటీగా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. ఏది ఈక్వాలిటీ అంటే ఈ యొక్క హెల్త్ కేర్లో ఈక్వాలిటీ సర్వీసెస్ అని ఇవ్వాలి. సిటిజన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ పూర్కి, డిసడ్వాంటేజ్ పీపుల్కి సరైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ యొక్క అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. దీంతోపాటు వీళ్ళు ఇంకా ఏం చేయాలంటే సోషల్ కండిషన్స్, పిల్లలు అంటే ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి అనేది మార్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సో బోత్ ఎలా ఉండాలా, వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలా, దాంతోపాటు వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ అనేది 1996లో ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళ బడ్జెట్లో 40% బడ్జెట్ అనేది ఈ యొక్క రూరల్ ఏరియా కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఉమెన్ డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం మొదలుపెట్టారనమాట. దీంతో చాలా వరకు మంచి ఫలితాలనే వచ్చినాయి. దాంతోపాటు అంగన్వాడీస్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే విలేజెస్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసి వాటి యొక్క సమస్యలన్నింటినీ కూడా తొలగించాయి అనమాట. సో ఇలాంటి విధానంతో ఈ యొక్క కేరళ అనేది బాగా అభివృద్ధి చెందిందనమాట. ఈ యొక్క రాష్ట్రం అనేది మన భారతదేశం కాకుండా ప్రపంచంలో ఇంకో దేశం ఉందన్నమాట. ఈ దేశం పేరు ఏంటంటే కోస్టారికాన్. ఈ కోస్టారికాన్ అనేది ఈ యొక్క సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి దేశం అనమాట. ఈ సెంట్రల్ అమెరికాలో ఉన్న దేశం ఏం చేసిందంటే వాళ్ళకి డెసిషన్ తీసుకున్నారు, మనకు ఎటువంటి మిలిటరీతో పని లేదు, ఆర్మీ అనేది మనకు అవసరం లేదని చెప్పేసి ఆర్మీకి అయ్యే ఖర్చును కూడా మొత్తం వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి పెట్టుకున్నారు. గవర్నమెంట్ హెల్త్కి, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్కి వాటి ఖర్చు పెట్టారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు పూర్తిగా డెవలప్ అయిన ఈ యొక్క కోస్టారికాన్ అనే యొక్క ఏరియాలో వాళ్ళ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇచ్చారు, శానిటేషన్ అనేది ప్రొవైడ్ చేయగలిగారు, న్యూట్రిషన్ అంటే వాళ్ళు ఆర్మీకి ఖర్చు చేసే మొత్తాన్ని కూడా వాళ్ళ దేశ అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, న్యూట్రిషన్, హౌసింగ్, తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ వీటి మీద చేశారనమాట. సో వాళ్ళు చాలా వరకు ప్రభావవంతంగా ఉండి ఈ యొక్క వాళ్ళ రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ఉంది, ఆ దేశం అనేది అభివృద్ధి పదంలో ఉందన్నమాట. సో ఇది మనకు ఈ యొక్క సెకండ్ లెసన్లో ఉన్నటువంటి హెల్త్కి రిలేటెడ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ గురించి ఇన్ డీటెయిల్గా ఇచ్చారండి. ఈ లెసన్లో మనకు స్టేట్ గవర్నమెంట్ గురించి ఇచ్చారు. సో ఇక ఈ లెసన్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ లేదు, తర్వాత ఏవైతే కొన్ని చోట్ల ఏదైతే ఉందో వాటర్ పట్టడం వల్ల కొన్ని విలేజెస్ అనేవి పూర్తిగా వాటర్ అనేవి లేవు, వాడు కిలోమీటర్ దూరం వెళ్ళి వాటర్ కోసం తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు కొన్ని విలేజెస్లో ఏదైతే కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో మలినమైనటువంటి నీరుని తాగుతున్నారని చెప్పేసి మనం చూసామన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులన్నీ ఎవరు చూడాలి, ఇలాంటి పరిస్థితులు అంటే డయేరియా ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే వాటర్. మనకు చాలా వరకు డిసీజెస్ అనేవి వాటర్ రూపంలోనే మనకు వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క వాటర్కి సంబంధించినటువంటి పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలా, ప్రభుత్వం అనేది ఎలా వ్యవహరించాలి, ముఖ్యంగా మనం యొక్క లెసన్లో స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుసుకుంటాం. స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక లెజిస్లేచర్ అనమాట, ఒక లెజిస్లేటివ్ విధానం అనేది ఉంది. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనం నెక్స్ట్ ఇయర్లో తెలుసుకుంటాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఎలా ఉంటుంది, ఒక లెజిస్లేషన్ అసెంబ్లీ అనేది ఉంటుంది. సో అసెంబ్లీలో ఎవరు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవాళ్ళు ఎలా ఏర్పడుతారు అంటే ఆ యొక్క రాష్ట్రాన్ని కొన్ని కాన్స్టిట్యూషన్స్గా కాన్స్టిట్యూయెన్సీస్గా విడగొడతారు. వాటిని నియోజకవర్గాలు అంటారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఎలక్షన్లో అంటే ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఏ పార్టీ అభ్యర్థి అనేవాడు మిగతా పార్టీ అభ్యర్థి కన్నా ఎక్కువ స్థానాలు సంపాదిస్తాడో అతన్ని మనం ఎమ్మెల్యేగా డిసైడ్ చేస్తారనమాట. ఏదైతే మెజారిటీ పార్టీ వస్తుందో ఆ మెజారిటీ పార్టీ యొక్క నాయకుడినే మన ముఖ్యమంత్రిగా డిసైడ్ చేస్తారు. తర్వాత ఆ యొక్క ఎమ్మెల్యేలోనే కొంతమందిని మినిస్టర్లుగా తీసుకుంటారు. హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని రకరకాల మినిస్ట్రీస్ అనేవి చూస్తాం అనమాట. సో దీంట్లో మనకు ఇది ఎప్పుడైనా సరే మన జరిగే విధానం. ఈ యొక్క లెసన్లో మనకు హిమాచల్ ప్రదేశ్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. మొత్తం 68 అసెంబ్లీ అనే స్థానాలు, నియోజకవర్గాలు ఉన్నాయి, కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో యొక్క మెజారిటీ అనేది ఎవరైతే వస్తారో వాళ్ళకే వస్తారనమాట. సో లాస్ట్ టైం 2017లో జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్లో బీజేపీకి 44 స్థానాలు వచ్చినాయన్నమాట. అంటే సగం కన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హిమాచల్ ప్రదేశ్ని ఎగ్జాంపుల్గా చేసుకొని చెప్పాడనమాట. సో ఇప్పుడు మనకు డిబేట్ అనేది, లెజిస్లేచర్ అనేది మనకు ఇప్పుడు రాష్ట్రాలు అనేవి ఎలా వ్యవహరిస్తాయి. ఇప్పుడు ఎలా అంటే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గుర్తిస్తాడు. అంటే మన ప్రజలు పోయి అతన్ని చెప్పుకుంటే అతను ఆ సమస్యలన్నీ విని అతను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడైతే పెడతారో ఆ అసెంబ్లీలో వాళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వాళ్ళ ముందు పెడతాడనమాట. ఆ సమస్యలకు సంబంధించి ఆ యొక్క ఏవైతే స్పెసిఫైడ్ గవర్నమెంట్, ఇప్పుడు హెల్త్ గురించి ఇందాక మనం హెల్త్ గురించి చెప్పుకున్నాం కాబట్టి హెల్త్ గురించి సపోజ్ మన యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఎక్స్ అనేవాడు ఉన్నాడు అనుకోండి,
మనకు హెల్త్ ఫెసిలిటీ హాస్పిటల్స్ అనేవి లేవు, రూరల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ అనేది, ఇవన్నీ ఆయన లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్ట్ని దాని ముందు పెడతాడనమాట, అసెంబ్లీ ముందు పెడతాడు. సో ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ అనే అతను దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అనేవి ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే 2 అనే డిస్కషన్స్ కూడా ఇచ్చారు చూడండి. సో మనకి ఇవన్నీ తెలిసిన యొక్క ఎమ్మెల్యేల డిస్కషన్ అనేవి. సో దీని ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ అనేవి కొన్ని యొక్క అంటే ఆ యొక్క సభలో నిర్ణయం తీసుకొని కొన్ని చట్టాలు అనేవి చేస్తాయి. ఆ చట్టాల రూపంలో ప్రజలకు కావాల్సినటువంటి ఉపయోగకరమైనటువంటి పనులన్నీ చేస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క చట్టాల్లో చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా చట్టం నుంచి ఆ యొక్క చట్టసభల్లో నుంచి బయటికి రాగానే వీళ్ళ యొక్క ప్రెస్ మీట్ రూపంలో వాళ్ళ యొక్క సమస్యలన్నీ బయట చెప్తారనమాట. అంటే దీంట్లో ఈ చట్టసభలు జరిగేటప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్స్ ఉంటారు, ఏదైనా కానీ అంటే రూలింగ్ పార్టీ తప్పు చేస్తే వాటి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. సో ఆ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఆ చట్టసభలో ఇలా అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత ఒక చట్టం అనేది తయారవుతుంది అనమాట. ఆ చట్టానికి సంబంధించిన డిస్కషన్ అనేది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో బయట ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఒక మీడియా వాళ్ళు ఉంటారు కదా, విలేకరులు, ఆ విలేకరులకు చెప్తారనమాట. ఆ విలేకరులు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో దానికి సంబంధించినటువంటి సరైన సమాధానం వచ్చిన తర్వాత అవంతా కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. ప్రెస్ రూపంలో మనకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ విషయం అంతా కూడా వీళ్ళు పేపర్లో ఇస్తారనమాట. సో దీని ద్వారా ఆ విషయం కూడా ప్రజలకు తెలుస్తుంది. సో ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఏదైనా లెజిస్లేషన్ నచ్చలేదనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా మనం ఏవైతే ఇంత ముందే చెప్పుకున్నాం ఆ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది అంటే మన బంధువుల రూపంలో మన యొక్క వ్యతిరేకత అనేది తెలియజెప్పచ్చు అని చెప్పామన్నమాట. సో ఇలాంటి విధానం అనేది మనకు స్టేట్ గవర్నమెంట్లో వ్యవహారం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ కావచ్చు, ఇలాంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఏవైతే కొన్ని అంశాలు అనేవి వీళ్ళు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కదండి. సో ఇది జనరల్గా జరిగేటువంటి స్టేట్ గవర్నమెంట్లో జరిగేటువంటి విధానం అనమాట. సో దీనికి సంబంధించి చట్టంలో జరిగినటువంటి యొక్క ఏవైతే ఆమోదం జరిగినటువంటి యొక్క చట్టసభల్లో ఆమోదించినటువంటి చట్టం అనేది గవర్నర్ దగ్గరికి పోతుంది. గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్ చట్టంలాగా తయారైపోతుంది అనమాట. సో ఇదండి దీనికి సంబంధించి. సో మనం లాస్ట్ సెషన్ ఇందాక క్వశ్చన్స్ కూడా చూడలేదు, ఒకసారి ఇక్కడ చూద్దాం. యూజ్ ఆఫ్ టర్మ్ కాన్స్టిట్యుయెన్సీ అని అడిగాడు. తర్వాత రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యే అంటే ఏది అంటే కొన్ని ఎలక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని ఎవరైతే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే మనం చూస్తే కనుక ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే ఎక్కువ ఓట్ల మెజారిటీ ఉంటుందో అతన్ని ఎమ్మెల్యేగా తీసుకుంటాం అన్నమాట. హౌ డిడ్ సమ్ ఎమ్మెల్యేస్ బికేమ్ మినిస్టర్స్, అదంతా కూడా ఆ యొక్క సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకుంటారనమాట. వై షుడ్ డెసిషన్స్ టేకెన్ బై ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్ బి డిబేటెడ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ యొక్క డెసిషన్స్ అనేవి ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లు చీఫ్ మినిస్టరే తీసుకుంటాడు. ఎందుకని ఆ యొక్క పార్టీ ఎవరైతే ఉంటారో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో సంప్రదించి ఆ యొక్క అంటే ప్రాసెస్ అదే సంప్రదించిన తర్వాత ఆ యొక్క రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే మినిస్టర్ ఉంటాడో ఆ మినిస్టర్ యొక్క అంటే చీఫ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో అతని యొక్క అసిస్టెన్స్తో ఈ యొక్క చట్టం అనేది చేస్తారనమాట. అది ప్రాసెస్. వై షుడ్ డెసిషన్స్ టేకెన్ బై, ఎందుకు తీసుకుంటాడంటే ఆయన రాష్ట్రానికి పెద్ద కాబట్టి, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నిర్ణయమే ఫైనల్ అనమాట. సో ఇంతటితో ఈ యొక్క ఈ క్వశ్చన్ అనేది నెక్స్ట్ అంటే ఒక నియోజకవర్గం గురించి ఇచ్చారు. అక్కడ వాటర్ ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడుతున్నాను అనమాట, మలేరియా డయేరియా గురించి. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఒక సమస్య గురించి చెప్పారు. అది మనకు పెద్ద ఉపయోగపడేది ఏం కాదు, మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. సో మనం ప్రీవియస్ ఏదైతే ఉందో దాంట్లో మన క్వశ్చన్స్ కనుక చూస్తే లాస్ట్ క్వశ్చన్స్ కనుక ఇన్ దిస్ చాప్టర్ యూ హ్యావ్ రీడ్ దట్ హెల్త్ ఈజ్ అ వైడర్ కాన్సెప్ట్ దాన్ ఇల్నెస్. అంటే ఇప్పుడు మనకు అనారోగ్యం కన్నా ఆరోగ్యం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. లుక్ ఎట్ దిస్ కోట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ టర్మ్స్ లివింగ్ స్టాండర్డ్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్న. లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే మనం జీవించే జీవన విధానం అంటే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లివింగ్ స్టాండర్డ్స్ అంటాం అనమాట. మనం ఎంత అంటే మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలు ఉన్నాయా లేదా, తర్వాత మనం తీసుకునే ఆహారం అనేది వస్తుంది, తర్వాత మన యొక్క వేష భాషలు కూడా అంటే మన యొక్క జీవన విధానం జీవన శైలి అన్నీ కూడా మనకు లివింగ్ స్టాండర్డ్స్ కిందకి వస్తాయి అనమాట. పబ్లిక్ హెల్త్ అంటే ఏంటంటే ఒక నియోజకవర్గం కావచ్చు లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం అనేది వాళ్ళు ఎంత తరచుగా ఈ యొక్క అనారోగ్యానికి గురవుతున్నారో దాన్ని బట్టే మన యొక్క పబ్లిక్ హెల్త్ అనే దాన్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ త్రూ విచ్ గవర్నమెంట్ కెన్ టేక్ స్టెప్స్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ డిస్కస్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు అనేవి తీసుకుంటుంది హెల్త్ కేర్ గురించి. సో హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఏంటి ఈ యొక్క హెల్త్ కేర్ ఏరియా అంటే కొన్ని సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెంటర్స్ మీద అజమాయిషీ చేస్తుంటాయి అనమాట. వాటిని కంట్రోల్లోనే ఉంటాయి అనమాట. డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంతవరకు మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట, వాటి మీద అజమాయిషీ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి విధానం అనేది ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటుంది అనమాట. వాట్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఇన్ యువర్ ఏరియా
యూజ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదండి. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీ 7th క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి సెకండ్ యూనిట్ అనమాట. ఏది ది స్టేట్ గవర్నమెంట్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.